గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక యాంటీథీసిస్ ఇవ్వచ్చు దీనికి, బికాజ్ ఇది స్లైడింగ్ డోర్ లాగా. లాస్ట్ టైం మీరు పెళ్లి గురించి ఆల్రెడీ కొంత మాట్లాడుకున్నాం రామోయిజంలో, కాబట్టి ఇప్పుడు అదర్ పాసిబిలిటీ చూద్దాం. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, మీకు అమ్మాయి తెలియదు, అమ్మాయి మీకు తెలియదు. సో డే 1 నుంచి అసలు ఆ అమ్మాయి ఏమిటో తెలుసుకోవడంలోనే కొంత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఒక 6 ఏళ్ళు అలవాటు అయిపోయి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయింది. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు మ్యాచ్ కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మీకు అమ్మాయి తెలిసినా తెలియకపోయినా మీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు సినిమాల్లో చూసా, మీ ఎక్కడో చూసారు, ఏదో చేశారు. ఏ పర్సనాలిటీ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాక, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక అతను అతి వినయం అతను అబ్బాయికి, అలా బాగున్నారా అండి, లేచి కూర్చోండి అంటే, తనేమో ఒక యాటిట్యూడ్తో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు తన హస్బెండ్ అలా మాట్లాడుతూ ఉంటే తనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనకు చాలాసార్లు రియల్ లైఫ్లో కొంతమంది టర్న్ ఆఫ్ అయిపోతాం మనం. అవును, కానీ ఆ వ్యక్తిని మనం పెళ్లి చేసుకున్నాం, కానీ అతను అలాంటి వాడని పెళ్ళి అయ్యాకనే తెలిసింది. అప్పుడు కంటిన్యూస్గా మీరు ఆ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు మీకు ఒక నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది దాని వలన. సో లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఏమి ఉండదు డిఫరెన్స్. దాని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి, దీని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి. ఫైనల్గా రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ మీ అవతలి పర్సనాలిటీ మీకు నచ్చకపోవటం మొదలు పెట్టడం. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎంత సీరియస్గా వెళ్తుందని కొన్ని అది వేరీ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్. అది ఒక పాయింట్ ఆఫ్ టైం రీచ్ అయ్యేసరికి ఐదర్ డివోర్స్గానే మారుతుంది, లేకపోతే ఈ జన్మకి ఎంత జాలే అని రిజైన్ చేస్తారు. అంటే అప్పుడు ఆల్మోస్ట్ మనుషులు చచ్చిపోయినట్టే. ఎప్పుడైతే వదిలేసారో ఇంకా ఎలా బతుకుతున్నారు, పొద్దున్న లేస్తారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, మళ్ళీ పడుకున్నారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకున్నారు, లేకపోతే మ్యాక్సిమం పిల్లల వైపు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు చీ కొడతారు, మళ్ళీ మామూలు. మరి అంత గ్లోరిఫై చేసి పెళ్ళిళ్ళని, పెళ్లి వ్యవస్థని, పాటలు కూడా అలాగే రాస్తారు, సినిమాల్లో కూడా, కథల్లో అలాగే రాస్తారు. అదే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పెళ్ళికి అంత ఘనంగా చేసి సంగీత పెట్టి అది పెట్టి 5-6 రోజులు 10 రోజులు చేస్తారు ఈ ప్రిపరేషన్స్ అని. నాకు తెలిసి ఏ మ్యారేజ్ కూడా 10 రోజులు అంత కూడా లాస్ట్ అవుతుంది. అది ఎంతసేపు సెలబ్రేట్ చేశారో దానికన్నా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు తెలిసిన ఎవరు హ్యాపీగా లేరా? నాకు తెలియదు, నేనైతే చూడాల అసలు ఒక కప్పులు కూడా. ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇది వచ్చేసి ఈ లైఫ్ ఎంత జాలే అనేది మీకు ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం అనేది మానేస్తే ఏ ఇద్దరు మనుషుల మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉండదు. అవతల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ప్రాబ్లం ఉంటుంది. అవును. సో వన్ పర్టికులర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎక్స్పెక్టేషన్ ఆపేయచ్చు, అది బాగుంటుంది. కానీ అది అందరూ చేయలేరు కదమ్మా, అది పాయింట్ అక్కడ. ఏదైనా బాగానే ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా అది మాట్లాడుకోవచ్చు కదా, కొట్టుకుంటున్నారు ఎందుకంటే కరెక్టే, అది కుదరట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నారు. సో సరే, పెళ్లి వ్యవస్థ అనేది ఇప్పుడు సడన్గా మనం మాట్లాడుకున్నాం కదా అని తీసారు. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చాక పెళ్ళిళ్ళు బోల్డ్ అవుతాయి. కానీ మీరిచ్చే సొల్యూషన్లో ఈ పెళ్లి వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏమన్నా సొల్యూషన్, ఇప్పుడు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్గా ఎక్స్పెక్టేషన్ ఆపేయడం ఒక సొల్యూషన్. అలా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా మీరు ఎప్పుడైనా మైండ్లో? అసలు దానికి అంత థాట్ ఇచ్చారా? ఐ ఫీల్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్. మ్యారేజ్ అనేది ఫర్ టూ పీపుల్ టు లివ్ టుగెదర్ అనేది యాజ్ ఎ సిస్టమ్ ఐ థింక్ ఇట్స్ అవుట్డేటెడ్. ఎందుకంటే మీ ఫండమెంటల్ ఫ్రీడమ్, ఏ మనిషి అయినా ఫ్రీడమ్ కోరుకుంటాడు. ఫ్రీడమ్ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలా, నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, లేదంటే మాట్లాడాలి. కంపెనీ కూడా కోరుకుంటారు, కంపానియన్షిప్ కోరుకుంటారు. నేను అదే చెప్తున్నాను, కంపానియన్షిప్ కోరుకున్నప్పుడు నేను కోరుకున్నప్పుడే నాకు ఆ కంపెనీ కావాలి. నేను కోరుకున్నప్పుడు ఆ కంపెనీ ఉండకూడదు అక్కడ. కానీ పెళ్ళిళ్ళు ఏంటంటే మీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి ఆ కంపెనీ భరించాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. మీకు స్వతహా కావాలి, నాకు నిన్ను కలవాలనిపించి మీకు నన్ను కలవాలనిపించినప్పుడే మనం కలిసినప్పుడు దట్ కంపెనీ వర్క్స్, నాట్ ఇన్ ద రివర్స్. చక్కగా ఆదర్శ దంపతులు. దేవుళ్ళకైతే మనకి ప్రతి వాళ్ళకి ఎక్సెప్ట్ రాముడు తప్ప అందరికీ ఇద్దరిద్దరు భార్యలు. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ గ్లోరిఫైడ్ ఇన్స్టిట్యూషన్, ఎస్పెషల్లీ ఇద్దరిద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు విల్ వర్క్ ఇన్ ఎ వే. ఎందుకంటే అక్కడ
ఈ పొజిషన్ అనేది ఎప్పుడైనా మీకు ఇద్దరు ఉన్నప్పుడే వస్తుంది, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు రాదు. దట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అవుతాయి అక్కడ. యా, అందుకని ఇప్పుడు మీకు రాజులు హ్యారమ్స్ ఉండి 200-300 మంది భార్యలు ఉండేవాళ్ళకి, అక్కడ మీకు ఎప్పుడు భార్య భర్తలు కాన్ఫ్లిక్ట్ రావడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే టైం ఉండదు. కాదు, వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు. సి దేర్ వర్తీనెస్, భార్య తన వర్త్ అని ఫీల్ అయినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ వర్త్ అతను ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా తగ్గిపోతుంది. యా, మీ దృష్టిలో మీరు చూసినంత వరకు పెళ్ళిళ్ళలో ఈ రిఫ్ట్ రావడానికి లేదు నచ్చకపోవడానికి కారణం పర్సనాలిటీ క్లాషెస్ అంటారా, లేక బోర్డమ్ అంటారా ఇద్దరి మధ్య, లేదు ఇప్పుడు మీకు ఒక మనిషి బోర్ కొట్టచ్చు, లేకపోతే ఇరిటేట్ చేయొచ్చు, లేకపోతే తను చెప్తుంది నచ్చకపోవచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాల ఎనీథింగ్ యూ డిస్కనెక్ట్ టు ద అదర్ పర్సన్ విల్ ఫాలో ఇన్ ద సేమ్ కేటగిరీ. యా, సో దెర్ ఇస్ నో పర్మనెంట్, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ప్రొక్రియేషన్ ఆర్ కంటిన్యూయింగ్ ద ప్రోజెనీ, అలాంటి ప్రొక్రియేషన్ ఇస్ అ సెపరేట్ ఆస్పెక్ట్. అది ఎందుకు చెప్పాను కదా, దానికైనా పెళ్లి చేసుకోవాలి. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దానికోసం చేసుకోవాలా, నా కొడుకే కావాలి, నా కూతురే కావాలి అని, దట్స్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్ ఆల్టుగెదర్. అలా ఉన్నప్పుడు మీ ఊరికనే కావాలంటే మీరు పెంచుకుంటారా, లేకపోతే మీరు ముందే చెప్పేసి నాకు కావాలి, ఇంతకన్నా నాకు కంపానియన్ ఇవ్వను, నీ కంపానియన్షిప్ నాకు వద్దు అని చెప్తారా? దట్స్ యువర్ కాల్. అది ఈచ్ పర్సన్స్ క్లారిటీ బట్టి ఉంటుంది. బట్ ఈ సీ డివోర్స్ ఇప్పుడు ఇంకోటి, ఫ్రీ సొసైటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డివోర్స్ రేట్. ఎందుకు మనం ఫస్ట్ 25 years బ్యాక్ అమెరికాలో వినేవాళ్ళు, అరే చాలా డివోర్స్ రేట్ ఉంటుందంట అమెరికాలో అని చెప్పేవారు ఆ టైంలో, 25-30 years బ్యాక్. అది ఇప్పుడు వచ్చింది మనకి. ఎందుకు? మనకి అడ్వాన్స్ అవడానికి అంత టైం పట్టింది. ఇది ఫ్రీ సొసైటీగా. ఎప్పుడైతే విమెన్ రైట్స్ వచ్చినాయి, విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, విమెన్ కెరీర్ ఓరియంటెడ్ అయిపోయారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న ఈగో అన్నది మగోడితో సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్ ఒక ఆవిడ, మావయ్య అత్తయ్య, మావయ్య ఆల్మోస్ట్ ఫిజికల్ అబ్యూస్ చేస్తారు. కానీ పాయింట్ ఏంటి, ఫిజికల్ అబ్యూస్ చేయటం అనేది ఆవిడికి అంత ప్రాబ్లమా కూడా నాకు తెలియదు. ఎందుకంటే పర్సన్ ఈజ్ గెటింగ్ యూజ్డ్. అది భార్యని ఎలాగ చూస్తారు భర్తలో, అలా ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఏంటి నన్ను అంటాడా, నన్ను కొడతాడా అనే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇవాళ ఉన్న ఆడవాళ్ళు ఇంపాసిబుల్ అలా ఉండడం, ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కేమ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఎంత మీకు ఇండిపెండెన్స్ ఉంటే మీ టాలరెన్స్ లెవెల్ అంత తక్కువ ఉంటుంది. దాని తర్వాత సోషల్ ప్రెషర్ ఉంటుంది. డైవోర్స్ అయితే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారా, ఈ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. కానీ అప్పుడు ఎప్పుడైతే మీరు అలా కాంప్రమైజ్ అయ్యి ఒక పెళ్లిలో ఉన్నారో క్షణక్షణం నరకం అనుభవిస్తారు. కానీ ఇండిపెండెన్స్ ఉంటే కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉండదు అన్నది, అది ఇట్స్ నాట్ యూనివర్సల్ కదా వర్మగారు. ఇప్పుడు యూనివర్సల్ అనేది అప్పుడు ఇండివిజువలిజం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇండివిజువలిస్టిక్, నేను చాలా స్ట్రాంగ్, రత్న కూడా చాలా స్ట్రాంగ్, అందుకని వీ హ్యావ్ ప్రాబ్లం. అప్పుడు నాకు తక్కువ అవ్వచ్చు, తనకి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే నాకు లేకపోవచ్చు తనకు ఉండొచ్చు, లేకపోతే తనకు లేకపోవచ్చు నాకు ఉండదు. అప్పుడు ఆబ్వియస్లీ సిచ్యువేషన్ మారుతుంది. సో ఇండివిజువలిస్టిక్కి కౌంటర్ పార్ట్ ఏంటి మరి? కంటెంపరీ ఇండివిజువలిస్టిక్కి కౌంటర్ పార్ట్, ఇండివిజువలిస్టిక్ ఇస్ దానికి కౌంటర్ పార్ట్ ఈజ్ టు కాంప్రమైజ్ ఫర్ అదర్ పర్సన్ సేక్. సో ఇండివిజువలిస్టిక్కి కాంప్రమైజింగ్ సబ్మిషన్. మీరు అవతల పార్టీకి సబ్మిసివ్ అయిపోయారు అనుకోండి, హీఈస్ ద డామినెంట్, ఐ హావ్ సబ్మిసివ్ అంటే ప్రాబ్లం ఉండదు. ఇండివిజువలిస్టిక్కి బోర్ కొడుతుంది కదా. ఇది బోర్ మీరు ఎలా వేస్తారు? ఇండివిజువలిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మ్యారేజ్. ఇప్పుడు ఒకళ్ళు ఆడొక్కడే ఉండాలనుకుంటాడు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యారేజ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టూ పీపుల్ హు డోంట్ వాంట్ టు బీ. ఇప్పుడు నేను నా కజిన్ ఉండేవాడు శేఖర్ అని. ఇప్పుడు శేఖర్కి మీ ఇద్దరం కొన్ని రోజులు కలిసి ఉన్నాం, కొన్ని ఇయర్స్. ఇప్పుడు శేఖరు నేను కాలు సోఫా మీద పెట్టి కూర్చుంటే, రాము కాలు తీయన్నాడు, ఎందుకంటే తనకి సోఫా పాడవుతుందని. నేనేమన్నాను, ద ఫర్నిచర్ ఈజ్ మేడ్ ఫర్ అవర్ కంఫర్ట్, వీఆర్ నాట్ మేడ్ ఫర్ ద ఫర్నిచర్స్ కంఫర్ట్. అది నా వ్యూ పాయింట్. అది నేను తను భార్యాభర్తలు కాదు, కానీ కామన్ పాయింట్ ఏంటి, మేమిద్దరం ఒకే ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి ఈ పాయింట్స్ వస్తాయి. సో టూ పీపుల్ లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్ ఈజ్ ద యాక్చువల్ ప్రైమరీ ప్రాబ్లం. మగవాడు భార్యాభర్తలు బెడ్రూమ్లో కూడా ఉంటారు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇంట్లోనే ప్రాబ్లం. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీతో ఉండటం ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదంటే వాళ్ళంటే హేటెడ్ అని కాదు,
దే హ్యావ్ సమ్ వే ఆఫ్ థింకింగ్. భార్యాభర్తలు అంటే ఒకే బెడ్ మీద పడుకోవాలి, మళ్ళీ అదొకటి. యా, పెద్ద అంటే రాళ్ళు మోస్తున్నట్టు బాగోలేదు శివలింగం. అదే సార్, అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఒకళ్ళు ఫీల్ అవ్వచ్చు, ఒకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, అది పర్సనాలిటీస్ మీద డిపెండ్ అవుతుందాక చెప్పాను. మరి వాళ్ళ మధ్య ప్రేమ ఉండొచ్చు కదా, అంటే దెల్ బి దట్ నేను ఉండొచ్చా ఉండలేదని చెప్పట్లేదు సార్. ఐఎమ్ గివింగ్ యూ ఎ రీజన్ ఫర్ వై మ్యారేజెస్ ఫెయిల్. ఉండొచ్చు కదా, ఉండాలి కదా అనేది పాయింట్ కాదు, ఎందుకు ఉండట్లేదు అనేది చెప్తున్నా. కానీ ఐఎమ్ కాదు, ఇద్దరు మాడుకోవచ్చు కదా, అప్పుడు సప్న గారిని పిలిచి సలహా తీసుకోవచ్చు కదా అంటే దానికి నేను చెప్పను. నేను మై హోల్ ప్రెమైస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇస్ దట్ while there are via media solutions, is it right to look at marriage as a complete failing system? Are there any more intelligent models in the interim? అని చూస్తున్నా. What is suggested as a model, the only model which should work for two people is when they have a complete freedom to only meet when they want to. అది ఒకటే, ఇంకేం లేదు. ఎవరికి కావాల్సినప్పుడు అదొక కలవాలి. నాకు మిమ్మల్ని కావాలనిపిస్తే నేను అడుగుతా, మీరు వద్దన్నా నాకు ఓకే. మీకు కావాల్సిన నన్ను అడుగుతారు, నేను వద్దన్నా మీకు ఓకే. దట్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్స్ డిజైర్ అండ్ థింగ్. ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెట్టి నేను మీ భార్యను కాబట్టి నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి, మీ భార్యను కాబట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళాలి అంటే అక్కడ వస్తుంది ప్రాబ్లం. వారానికి ఒకసారి సినిమా, అదే ఒక outing. అక్కడ ఏంటంటే వాంటింగ్ టు డూ, హ్యావింగ్ టు డూ మధ్య డిఫరెన్స్. నాకుగా నేను తీసుకెళ్ళాలి అనుకోవటానికి, తీసుకెళ్తే పోతే ఇప్పుడు చంపుతుందిరా అని చెప్తానికి ఉన్న డిఫరెన్స్ అది. ఈ వాంటింగ్ టు డూ కి ట్రిగ్గర్ పాయింట్ యూజువల్లీ ఏముంటుంది? వాంటింగ్ టు డూ ఇస్ మీ సెల్ఫ్ డిజైర్. అది సెల్ఫ్ డిజైర్, యువర్ సెల్ఫ్ థింకింగ్ అనేది యువర్ వాంటింగ్ టు డూ ఇట్. అంటే అది మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. మీ హ్యాపీనెస్ నుంచి తన హ్యాపీనెస్ వస్తుంది. కానీ తన హ్యాపీనెస్ కోసం మీరు యాడ్ చేసినప్పుడు యూ ఫీల్ ద ప్రెషర్ అండ్ దట్ విల్ కీప్ బిల్డింగ్ అప్. అది కొంతకాలం అయ్యాక స్ఫోటనం. ఎస్, రైట్. యా. మీరు ఆ పాట తీసినప్పుడు ఐఎమ్ జస్ట్ వండరింగ్ మీ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందో. ఏది? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. యా. వాట్ వాజ్ యువర్ మైండ్ స్టేట్ అసలు అప్పుడు? ఇప్పుడు అక్కడ ఆబ్వియస్లీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఐ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఆ కైండ్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ ఇట్స్ నాట్ దట్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ మీ. మేబీ నా కాలేజ్ టైంలో అంటే ఒక 2-3 years బిఫోర్ మ్యారేజ్ ఐ ప్రాబ్లీ వాజ్ ఇన్ దట్ మెంటల్ స్టేట్. అదే ఈ సరసాలు చాలు శ్రీవారు, ఐ మీన్ వాట్ ఎవర్ యూ కాల్ రొమాన్స్ ఆర్ లవ్ ఆర్ ఇంటెన్స్ లవ్. If you don't mind, can you share? Yeah, I told you, no? What is intense love to you? Intense love is when you feel that తను లేకపోతే నేను బతకలేను, బతికే వేస్ట్, అసలు తనతో ఉంటే చాలు నా జీవితం అనేది, దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇంటెన్స్ లవ్, బికాస్ యు ఆర్ నెగేటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అది సినిమా. అదే నాలో నేను ఒక సినిమా తీసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ తనకి నా మీద ప్రేమ ఉంటే తను కూడా, నాకు ఒక ఫిలింలో ఒక డైలాగ్ గుర్తుంది. కొడుకు అడుగుతున్నాడు మా ఫాదర్ని, ఎందుకు ఇడిపోయారు మీరు నా మదర్ అంటే, తను అంటాడు, సన్ వి డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్, ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ వీ కేమ్ టు నో దట్ దే వర్ జస్ట్ పిక్చర్స్, దే ఆర్ నాట్ రియల్. యా, యాజ్ వన్ ఆఫ్ ద డిఫైనింగ్ లైన్స్ అబౌట్ మ్యారేజ్ నేను అన్నది. యూనో, ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు మనం చాలాసార్లు మన మనిషికి, మనకు ఒకళ్ళు ఎంత బాగా మనకు తెలిసినా కూడా ఎప్పుడో ఏదో అంటారు వాళ్ళు, అరే ఇలా ఆలోచిస్తారా అనిపిస్తుంది. అప్పుడు ఏంటి, మనలో ఎవ్వరం కూడా మన ట్రూ పర్సనాలిటీ ఎవరికి చెప్పం కంప్లీట్గా. అంటే కావాలని దాయటం కాదు, ఆ కాంటెక్స్ట్లో రాలేదు. యూ విల్ బి డిఫరెంట్, నాతో వేరేగా ఉంటారు, మీ ఫ్రెండ్తో వేరేగా ఉండొచ్చు, లేకపోతే మీ పిల్లలతో వేరుగా ఉండొచ్చు. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఆ పర్టికులర్ ఇంట్రాక్షన్లోనే ఆస్పెక్ట్స్ మనం బయటికి తీసుకొస్తాం. అది ఒక్కొక్కసారి అనుకోకుండా ఇక్కడ దగ్గర వస్తుంది. అప్పుడు సడన్లీ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ మేబీ ఇట్స్ నాట్ ట్రూ, నేను అనుకున్నది తనే కాదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో తను ఇష్టపడే పనుడిని ఫ్యామిలీ మెంబర్గా చూసుకోవడం మీద భార్య వచ్చి ఆడి మీద అరుస్తుంది అనే కాంటెక్స్ట్ వస్తే ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారు, ఎలా చేస్తారు? ఎందుకంటే షీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ఎమోషన్. ఎందుకంటే తనకి ఫస్ట్ ఎంట్రీ అది. అవును, అతను పనుడే చెప్తే సరిపోతుంది కదా. అది చెప్తానమ్మా, అది 5 సార్లు చెప్పాను. ఇప్పుడు ఏది అంత ఈజీ కాదు, ఎందుకంటే చెప్పడానికి కూడా ఇది వస్తుంది. చెప్తే ఏమనుకోండి, చాలాసార్లు ఫ్యామిలీలో ఎందుకు చెప్పుకోరంటే దే డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఎనీబడి క్యాన్ టెల్ ఎనీబడి,
మీరు ఎప్పుడైనా సరే మీ ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది చెప్పగలిగితే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు లైఫ్లో. అది ఇది చెప్పలేరు. point. అదే ఇక్కడ అది చప్పట్లు కొట్టాలి. 5 సార్లు చెప్పిన నేను ఇది ఇప్పుడే. చెప్పగలగడం అన్నది పాయింట్ అక్కడ. అదే పాయింట్. కాన్ఫ్లిక్ట్ ఉండదు కదా. కానీ చెప్పగలగకపోవటానికి కారణం ఏంటంటే అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలీదు. అది యాక్చువల్లీ ఇట్ క్యాన్ గో బ్యాడ్. చాలాసార్లు మీకు ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు అరుచుకుంటారు? ఎమోషన్లో ఉన్నప్పుడు ఎవ్వరు అవతల మనిషిని వినడు. అందుకే డిబేట్లో కూడా కరుచుకుంటూ ఉంటారు. ఎవరిని వినరు. వాళ్ళందరూ దే ఆర్ టాకింగ్ ఎమోషన్, నాట్ లాజిక్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. భార్యాభర్తల మధ్యన గొడవ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా గొడవ అనేది బై డెఫినేషన్ దే డోంట్ లిసన్ టు లాజిక్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.